చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి 21వ వచనం చూద్దాం, 24 వరకు. ప్రభువాన్ని నన్ను పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేసిన వాడే ప్రవేశించును అంటున్నాడు. మరి కింద మాట్లాడుతున్నాడు ఇది ఆ చదువమ్మ. ఆ దినమందు అనేక మంది నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామములో ప్రవశించలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతమైన కార్యాలు చెయ్యలేదా అని చెబుతామంట. ఆగమ్మా, అటగమ్మా, వాచి ఇవాళ కూడా పెట్టుకునేది. వాచి పెట్టుకుంటే దాన్ని చూడగానే నాకు అనిపిస్తుంది, ఈ అబ్బాయి ఎప్పుడొచ్చాడా అన్నట్టు, ఈ అబ్బాయి ఎప్పుడొచ్చాడా అన్నట్టు. నిజముగా ఒక్కొక్క మాట వింటున్నప్పుడు, ఒక్కొక్క మనిషిని చూస్తున్నప్పుడు, ఒక్కొక్క దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏమైనా సాటుగా కానీ మనం చూడకుండా ఆ ఫోన్లో ఏంటంటే ఈ మనిషి ఎవరా అన్నట్టుండదు. అంటే ఆడ మనిషా మగ మనిషి అంటే ఏ గొంతయింది కూడా అర్థము కాకుండా ఉంటున్నప్పుడు నేనేమంటానంటే, మీరు ఎవరు అంటే, ఇక ఏది 4 మాటలు మాట్లాడినా అర్థం కాకపోతే ఎవరు మీరు అంట, ఫలానా మనిషిని అంటారు అన్నమాట. అప్పుడు తేలిపోతుంది. అందుకే చదువమ్మ. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొమ్మని వారితో చెప్పుదును. ఎవరంటే మనమే, లేకపోతే నేనే. అక్కడ ఏమంటున్నాడంటే, అక్రమము చేయవారులారా నా దగ్గర నుంచి మీరు పొండని చెబుతా. అంటే అంతవరకు కూడా మనం ఏమంటున్నామంటే, ఆయన నామం పేరిట దెయ్యములు వెళ్ళకొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. అక్కడ ఏమాట వచ్చిందంటే, ఒక మాట ఏమడ్డాలి కానీ, నా నామం పేరిట అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి మీరు పోండి, నేను ఏనాడు కూడా మిమ్మల్ని ఎరగను. ఆయన నామములో ప్రవశించాము, ఆయన నామములో దెయ్యాలు ఎళ్ళగొట్టాము, కానీ అక్రమముగా చేసామంట. అక్రమం అంటే ఏంటంటే, ప్రభువా ప్రభు అంటానే అన్ని విషయాలు పాల్గొంటాం. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఎదురొస్తామన్నమాట. ప్రభు రావాలి కానీ ఎదురు ఇంకా ఏమి కూడా అక్కర్లా. నేను ఎవరైనా కానీ వస్తుంటే నేను అట్టాగే నిలబడతా. అంటే మనం వెళ్తే కానీ ఆమె అట్లా తప్పుకున్నాక మన ముంగలకి వెళ్తే ఆమె వచ్చిద్ది అనమాట. ఎవరు ఎదవరాలుగా ఉన్న ఆ స్త్రీయాలత తల్లిగారు. నిజంగా ఇవన్నీ కూడా మనకి అక్కర్లా. ప్రభువుని నమ్ముకుంటే చాలు. ప్రభుతో నీవు మాట్లాడుకుని బయలుదేరితే చాలు. ఇంకా మనకి ఇవన్నీ కూడా యేసు రక్తమే జయం. అందుకని అక్రమము చేయవారులారా నా దగ్గర నుంచి మీరు పోండి. ఏమి అక్రము? ప్రార్థన చేస్తాం, అమ్మా నువ్వు వస్తే మంచిది అంటాం, నువ్వు వస్తే నాకు ఈ శుభము కలిగింది. ఒకవేళ
నీకు శుభము కలగపోయినా చిన్న గాయమైనా పర్వాలా. హల్లెలూయా. చిన్న గాయమైనా పర్వాలా. నీకు మేలు కలిగితే ప్రభుని స్తుతింతాం. కీడేమన్నా కలిగిందనుకో, ఇక మనకొచ్చే మాటలు ఏంటంటే, నేను కూడా నీతిమంతుడేం కాను. హల్లెలూయా. నీతిమంతుడేమీ కాను. ఒకరోజు ఇక్కడే మన అమ్మాయి ఆ కూర్చున్న కాడ గేదె ఉండేది కింద, ఆ ఒక్క సరిలో తమ్మి ఉపయోగిస్తుంటే ఎవరో తుమ్మారు. తుమ్మగానే మమ్మీ అక్కడ ప్యాడ్ చేస్తుంది. హల్లెలూయా. ఆ మాట అనగానే నాకు చాలా దుఃఖం వేస్తుంది. నాకు ఎందుకయ్యా దుఃఖం అంటే, అక్కడి నుంచే వచ్చాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యా మళ్ళీ కట్టేయండి. ఎవరమ్మా ఏంది కట్టేసేదని అప్పనే వెళ్ళిపోయానమాట. కట్టేలా ఇక ఆ రోజు చూడు, ఇక పిల్ల చేటలు కాదు, కాళ్ళలో పిల్ల మరెత్తే డైరెక్ట్గా తల గుద్దుకుని కింద చేతగాక గుద్దుకోగానే రక్తము కారిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆమె మరి చిన్నగా సలహా ఇచ్చిందనమాట, ఇలాగా చెబితే సరిపోతుందని. ఇంకా అలాగే చెప్పాం. మరి కొంచెం చెప్పిన రీతిగా అతుక్కుపోయిందనమాట. ఏంటి అతుక్కుపోయింది? మాట. హల్లెలూయా. అలాగే ప్రభు అంటున్నాడు కదా, అక్రమము చేయవారులారా. ఇలాంటి అక్రమం నేను చేసింది న్యాయమా లేకపోతే ధర్మమా? ఇక వచ్చినాకంటుంది, అయ్యా నా మాట వినలేదు, నువ్వు తుమ్ముతుంటేనే తోలికెళ్ళిపోయావు, నా మాట విన్నావయ్యా అంటుంది. ఎప్పుడు? ఆ తలకాయ పగిలినాక. ఇప్పుడైతే ఏమి కూడా అక్కర్లేదు, అవసరం లేదు. ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రభు అంటున్నాడు కదా, అక్రమము చేయవారులారా, నా దగ్గర నుంచి మీరు పొండి. అక్రమము చేయవారులారా. అందుకని నీవైనా నేనైనా ఎవరైనా యథార్థంగా కలిగి ఉండాలని కూడా ప్రభునామం పేరట ఈ ఒక్క మాటలు మరి తెలియచేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ఒక